ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరి యంగ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ పరిచర్యల ద్వారా దేవుడు తన యొక్క కృపలో నన్ను వాడుకుంటున్న విధానమును బట్టి అనేక దినములుగా మీతో ఈ రీతిగా దేవుని మాటలను పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేయచ్చు. ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట యంగ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ పరిచర్యల ద్వారా నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరొకసారి మీతో ఈ రీతిగా దేవుని యొక్క మాటలను పంచుకోవడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు తెలియజేస్తూ ఈ రీతిగా ప్రభు మరొకసారి నీ యొక్క మాటలను ధ్యానించుటకే అయా మాకును ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి నీవు ఇచ్చిన కృపను బట్టి, నీవు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి, సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ మీరు మాతో మాట్లాడండి. మా యొక్క ఆత్మీయ జీవితంలో కావాల్సినటువంటి మా యొక్క విశ్వాసములను స్థిరపరచుకునేటువంటి మాటలను ప్రభు మా హృదయాల్లో ఫలింపచేసి ఇదిగో తండ్రి వాక్యానుసారంగా నిన్ను విశ్వసించి నిన్ను మహిమపరిచే జీవితాలను మా యొక్క విశ్వాసమును కాపాడుకుంటూ నీకు మహిమకరంగా జీవించినట్లు ఈ యొక్క రాజ్యంలో వారసులగునట్లు మమ్మల్ని నిలవబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకుని వేడుకుంటూ ఈ సమయమునంతటి మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. బాగున్నారా ప్రేమైన దేవుని బిడ్డలారా? మరి దేవుడిచ్చిన ఈ చక్కటి సమయం నిజంగా నిన్ను నన్ను బ్రతికించడం, ఈ రీతిగా దేవుని గురించిన మాటలతో మనం బలపడడం దేవుడు చూపిన కృప కనుక అటు కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేయచ్చు. ఈ యొక్క వాక్య అంశంలోనికి మనం వెళ్దాం. వాక్యమును ధ్యానించుకుంటూ మన యొక్క విశ్వాస బ్రతుకులను, విశ్వాస జీవితమును దేవుని మాటల ద్వారా బలపరుచుకుందాం. ఈరోజు ఒక చక్కటి అంశమును సిద్ధపడి ఉన్నాను. మరి విశ్వాసం గూర్చినటువంటి ఒక అంశముతో మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను. మరి ఈరోజు మన అంశము విశ్వాసమును గూర్చి మనం విందాం. స్థిరమైన విశ్వాసం, ఆ యొక్క విశ్వాసం ఎలా వస్తుంది, స్థిరమైన విశ్వాసం ఎలా కలుగుతుంది అనేటువంటి విషయాలను మనం కనుక్కుందాం. స్థిరమైన విశ్వాసం రావాలంటే మొదటిగా విశ్వాసం అంటే ఏంటో మనకు తెలియాలి. కనుక అసలు విశ్వాసం అంటే ఏమిటి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమియోలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనమును మనం గమనించినట్లయితే మనం చూడొచ్చు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. అసలు విశ్వాసం అంటే ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు, ఆయన మనల్ని పరిపాలించబోయేటువంటి దేవుడు అనేసి మనము ఆయనను గూర్చి మనము ఒప్పుకోవాలి, మన నోటితో ఒప్పుకోవాలి. తర్వాత చూసినట్లయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని, యేసుక్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపాడని మనము విశ్వసించిన ఎడల మనం ఏమవుతామంటే రక్షించబడతాం. మరి నిజంగా యేసుక్రీస్తును మనం విశ్వసించుకోకుండా యేసుక్రీస్తే ప్రభు అని, యేసుక్రీస్తే మరలా మన కొరకు రానయ్యి ఉన్నాడని, పాపం నుండి విడుదల ఇచ్చేది యేసుక్రీస్తే అని మనము విశ్వసించుకోకుండా, మన నోటితో ఒప్పుకోకుండా, ఏదో తండ్రి అయిన దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీవు తెలుసుకొనుకోకుండా నువ్వు విశ్వాసవి కాలేవు. ఏదో విన్నామంటే విన్నాము, నేను విశ్వాసిని, రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను అనడం కాదు. రక్షణ పొందడం వేరు, బాప్తిసం తీసుకోవడం వేరు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన రక్షించబడతావని కాదు, విశ్వసించుట ద్వారానే నువ్వు రక్షించబడుతున్నావు. మరి ఆ విశ్వాసం ఎలా ఉంది? ఆ విశ్వాసము ఎలా ఉంది? అసలు విశ్వాసం అంటే ఏంటంటే యేసుక్రీస్తును విశ్వసించుటే, ఆయన ప్రభువు అని, ఆయనను మృతులలో నుండి తండ్రి అయిన దేవుడు లేపనని విశ్వసించడమే అది విశ్వాసం. మరి ఆ రీతిగా మనం గమనించినట్లయితే తర్వాత ఈ మాటలు మనం చూసినట్లయితే ఈ విశ్వాసము గురించి మనం చూడొచ్చు. ఈ యొక్క విశ్వాసము మనం చాలాసార్లు వింటుంటాం. విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. దేని కొరకు నిరీక్షిస్తాం? మనకు కావలసిన దాని కొరకు. మరేంటి కావాలి? మనము పరలోక రాజ్యంలో చేర్చబడడం మనకు కావాలి. అది మనం చూడలేదు,
యేసుక్రీస్తు మన కొరకు చనిపోవడం మనం చూడలేదు. యేసుక్రీస్తు సిలువ వేయబడడం, కొట్టబడము, ఆయన ఎన్నో శ్రమలు పడడము మనం చూడలేదు. కానీ మన కొరకు శ్రమ పడ్డాడని, మన కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన మరలా మన కొరకు తిరిగి లేచాడని, మనల్ని మరలా ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి తిరిగి వస్తాడని నిరీక్షించేదే అది విశ్వాసం యొక్క లక్షణం. అది లేకోకుండా ఈ లోకంలో బ్రతికినంతకాలం ఏదో కార్యాల కొరకు, అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, వాటి కొరకు నువ్వు యేసును నమ్ముకుంటే అది వ్యర్థమండి. రోగం ఈరోజు వస్తుంది, పోతుంది, పోయిన రోగం మళ్ళీ వస్తుంది. కానీ నీ విశ్వాసము ఏదో ఒక అవసరత కొరకే అయితే మాత్రము దానికి మనం ఎవరమేమీ చేయలేము. పరలోక రాజ్యానికి చేర్చేదట్టు విశ్వాసం. నీ విశ్వాసము స్థిరంగా ఉండాలి. మరి ఎలా ఈ విశ్వాసాన్ని మనం అర్థం చేసుకుంటాం? మన విశ్వాసం ఎలా ఉంది అని మనం ప్రశ్న వేసుకుంటే మన యొక్క విశ్వాసమును మనము చూడొచ్చు. ఎందుకంటే విశ్వాసం ఎలా ఉండకూడదు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం ఆ రీతిగా గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనమును మనం గమనించినట్లయితే, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రం లోబడుచున్నవని చెప్పుకొనిరి. అక్కడ శిష్యులు గత కొద్ది సంవత్సరాలుగా యేసుక్రీస్తుతో తిరిగినటువంటి ఎన్నో గొప్ప కార్యాలు చూసినటువంటి శిష్యులను మనం గమనించినట్లయితే వారు ఇంకా యేసును విశ్వసించలేకపోయారు. అందుకే అన్నాడు యేసుక్రీస్తు, ఆ సముద్రంలో గాలి లేచినప్పుడు, తుఫాను లేచినప్పుడు వీరు అయ్యో మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనను అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఇదేనా నా దగ్గర మీరు నేర్చుకున్నది? ఆయన మాట్లాడే విధానం చూసినట్లయితే, ఇదిగో ఇన్ని సంవత్సరాలు నాతో ఉంటూ నా కార్యములు చూస్తూ, ఇదిగో ఇంకను నన్ను విశ్వసించడం లేదు, నేను మీతో ఉన్నాననే ధైర్యము మీకు లేదన్న రీతిగా అంటున్నాడు. అల్ప విశ్వాసులారా, ఈరోజు మన జీవితాలు కూడా ఎలా ఉండకూడదు? విశ్వాసి జీవితం అంటే అల్పమైనదిగా ఉండకూడదు. ఆ క్షణం కొరకు, ఆ సమయం కొరకు, ఆ యొక్క అవసరత కొరకే నువ్వు విశ్వాసిగా జీవించే జీవితము అది విశ్వాసం అనిపించుకోదు. కనుకనే నీ విశ్వాసము అల్పమైనదిగా ఉండకూడదు. నీ విశ్వాసము ఒక అవసరత తీరే వరకే ఉండకూడదు. నీ విశ్వాసము ఏదో ఈ లోకంలో పొందుకోవాలనే దాని కొరకు ఉండకూడదు. నువ్వు నిజంగా నీ విశ్వాసమును బలపరుచుకునే వాడవైతే, బలపరుచుకునే దానవైతే నీ యొక్క జీవితంలో యేసును స్థిరంగా నమ్మి ఉంటే చాలండి. ఇప్పుడు చెప్పబోయే అన్నీ కూడా మీ యొక్క జీవితాల్లో కార్యాలు మారతాయి, జరుగుతాయి. ఈ రీతిగా విశ్వాసమును నీవు విశ్వసించిన విశ్వాసమును స్థిరంగా కాపాడుకోవాలి, నమ్మి అందులో నిలవబడాలి. నువ్వు అంతేగాని దీన్ని చూసి ఏదో ఒక దాన్ని చూసి భయపడి విశ్వాసం నుండి వెనుతిరగకూడదు. కనుకనే కొద్ది మాటలు మనం చూద్దాము. ఎలా ఉండకూడదు అంటే, నువ్వు ఎప్పుడైనా కానీ ఏదో ఒక్క కార్యం కొరకే దేవుడిని నువ్వు విశ్వసించొద్దు. ఆయన నిజమైన లోక రక్షకుడు, ఇదిగో ఆయన రక్షించే దేవుడని నువ్వు విశ్వసిస్తే చాలు, నీకు ఏ సమయంలోనైనా ఆయన రక్షణ నీకు తోడుగా ఉంటుంది. అందుకే హృదయమందు విశ్వసించిన నీవు రక్షించబడదు. ఈ లోకంలోనైనా కానీ, శారీరక పరమైనంగా కానీ, ఆత్మీయ పరంగా కానీ నీవు రక్షించబడతావు. నీ ఆత్మకు, నీ దేహమునకు రక్షణ ఉంది. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క విశ్వాసము మొదటిగా మనం నేర్చుకున్నాం, అది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. రెండవదిగా అది అల్పమైనదిగా ఉండకూడదు. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే విశ్వాసము ద్వారా మనం పొందుకునే మేలు ఏమిటి? ఈ విశ్వాసము ద్వారా ఈ లోకంలో మనము ఆశించేటువంటివి ఎలా పొందుకుంటాము అని చూసినట్లయితే, ఏవేవి పొందుకుంటామని మనం గమనించినట్లయితే, మొదటిగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే అక్కడ చూడొచ్చు, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఈ యొక్క విశ్వాసము ద్వారా పాపములు క్షమించబడుతున్నాయి. ఈరోజు యేసుక్రీస్తే దేవుడు, రక్షకుడు, పాపముల నుండి విడుదల ఇచ్చే విమోచకుడు నీవు నిజంగా హృదయంలో విశ్వసిస్తే, ఇదిగో నీవు విశ్వాసము ద్వారా పాపములను క్షమించే రీతిగా నీవు ఉంటున్నావు. నీ విశ్వాసము ద్వారా నీ పాపాలు క్షమించబడుతున్నాయి. ఈరోజు పాపిమైన మన బ్రతుకులను క్షమించి పవిత్రులుగా మార్చేది ఒక యేసు నామము మాత్రమే.
దాన్ని నువ్వు విశ్వసిస్తే నువ్వు మొదటిగా పాపములను కడుక్కున్న వ్యక్తిగా అవుతావు, పరిశుద్ధునిగా మారుతావు. రెండవదిగా మనం చూసినట్లయితే అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అక్కడ రోగమును కూడా పోగొట్టేటువంటి శక్తి ఈ విశ్వాసమునకు ఉందండి. నీ విశ్వాసమే నీకు స్వస్థతనిస్తుంది. చాలామందికి విశ్వాసం ఉండదు, వీళ్ళకి విశ్వాసం ఉండకోకుండా ఊరందరికీ చెప్తుంటారు మా కోసం ప్రార్థన చేయండి అని. నీ విశ్వాసం ఏమైంది? నువ్వు నమ్మలేదా యేసుక్రీస్తు రక్షించేవాడని? విశ్వాసం లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచెను. నీవు విశ్వసించి ప్రార్థన చెయ్యి, దేవుడు కరుణిస్తే నీ రోగము స్వస్థతను అందుతుంది. ఏదైనా దేవుని మహిమ కొరకే వస్తుంది. కొన్నిసార్లు లోకంలో శ్రమలు దేవుని మహిమ కొరకు వస్తాయి. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షించడానికి అపవాదికి అనుమతిస్తాడండి. దేవుడైతే శ్రమ పెట్టాడు, అనుమతిస్తాడు అపవాదికి. అంతగా నీ పైన ఎటువంటి అధికారము ఈ యొక్క అపవాదికి దేవుడు ఇవ్వడు. ఈ రీతిగా మనం గమనించినట్లయితే నీ యొక్క విశ్వాస పరిణామమును బట్టి ఈ విశ్వాసము ద్వారా నీవు దేవునికి దగ్గర కావడము చూడొచ్చు. నీ విశ్వాసము నీకు ఉపయోగకరంగా లేకపోతే మాత్రము నీ విశ్వాసము వ్యర్థం. కనుకనే ఇంకా మనం చూసినట్లయితే మొదటిగా పాపాలు క్షమించబడ్డాయి, రెండవదిగా స్వస్థత వస్తుంది, మూడవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ప్రకారం గమనించినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చెప్తుంది, మరి ఆయనను విశ్వసించినట్లయితే, ఆయన మాట విని ఆయనను పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుకుంటున్నాం. ఇంకేం కావాలండి? నీ యొక్క విశ్వాసము ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందుకుంటున్నావు. అలా ఉండాలి నీ విశ్వాసం. ఏదో అప్పటికప్పుడు కార్యాలు జరిగితే చాలు, అప్పటికప్పుడు అవసరత అయితే చాలనుకుంటే మాత్రము నీ విశ్వాసము నిత్య జీవాన్ని పొందుకోదు. దేవుని బిడ్డ, నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. కనుకనే ఈ రీతిగా ఎన్నో విషయాలు విశ్వాసం ద్వారా మనం పొందుకోవచ్చు. వాస్తవం చెప్పాలంటే ఇంకొక మాట, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు చూసినట్లయితే, లోకమును జయించిన జయము విశ్వాసమే అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. అందుకే భక్తులు ఒక పాటను పాడి ఉన్నారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము, విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాలను జయించినారు, విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాలను జయించినారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. నీ విశ్వాసము దేవునికి నిన్ను ఇష్టుడిగా చేయాలి. అటువంటి విశ్వాసం లేకపోతే నీ విశ్వాసి అని నువ్వు విశ్వాసం అని చెప్పుకోవడము వ్యర్థం. కనుక ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఈ విశ్వాసం ఎలా ఉండాలి అని మనం గమనించినట్లయితే, మొదటిగా స్థిరమైనదిగా ఉండాలి. ఈ స్థిరమైన విశ్వాసం గురించి చాలా మాటలు చూడొచ్చు. మొదటి పేతురు 5వ అధ్యాయము 7-11 వచనాల వరకు చూసినట్లయితే, విశ్వాసమందు స్థిరులై ఉండాలంటుంది. అప్పుడు నువ్వు అపవాదిని ఎదిరించుతావు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఎవరిని రింగుదునా నీ అటు ఇటు సింహము వలె తిరుగుతున్నాడు. ఎప్పుడు విశ్వాసి తన విశ్వాసాన్ని పోగొట్టుకుంటాడో అప్పుడు వాడిని నాశనం చేయాలని. మరి వాడిని ఎదిరించాలంటే నీ యొక్క ఆయుధం ఏంటంటే విశ్వాసం. ఇదిగో నా యేసు నా కొరకు ఉన్నాడు, నేను నా యేసుని నమ్మిన బిడ్డననే విశ్వాసమే నిన్ను అపవాదిని ఎదిరించేదిగా చేస్తుంది. నీలో అల్ప విశ్వాసం ఉంటే, నీ విశ్వాసము ఏదో గాలొస్తే పడిపోయేదిగా ఉంటే మాత్రం నీ విశ్వాసము నీకే ఉపయోగంగా ఉండదు. కనుక నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నాటబడి ఉంటావో అప్పుడు స్థిరంగా ఉంటావు. ఇక్కడ కాదు అక్కడ కాదు, ఇక్కడ ఒక చెట్టుని పీకి అక్కడ నాటండి, అక్కడ పీకి అక్కడ నాటుతూ ఉండండి, ఆ యొక్క చెట్టు ఫలించదు. కనుకనే నీ జీవితం కూడా ఇక్కడ కాదంటే అక్కడ కాదంటే ఇక్కడ, అక్కడ కాదంటే ఇక్కడ అంటూ నువ్వు వెళ్ళావంటే నీ చెట్టు ఫలించదు, నీవు స్థిరంగా ఉండలేవు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు స్థిరంగా నిలుస్తావో ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, మహావృక్షంగా మారుతావు, నీ జీవితం అభివృద్ధి చెందుతుంది. ఈ రీతిగా చూసినట్లయితే మొదటిగా విశ్వాసుల మందు స్థిరులై ఉంటే నువ్వు అపవాదిని ఎదిరిస్తావు. తర్వాతగా గమనించినట్లయితే ఈ యొక్క విశ్వాసము మొదటి దశలైనలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు మరి 8వ వచనం మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటలు చాలా శ్రేష్టమైనవిగా మనం అక్కడ చూడవచ్చు. ఏమంటుందంటే, శ్రమ వలన విశ్వాసము కదిలింపబడకూడదు. నువ్వు శ్రమలను చూసి విశ్వాసాన్ని నువ్వు కదిలించుకోదు. అయ్యో నాకు ఇటువంటి శ్రమలు వచ్చినాయి, నన్ను ఎవరు కాపాడతారు, నా పరిస్థితి ఏమిటి, దేవుడు ఇంతేనా అని నువ్వెప్పుడూ అనుకోవద్దు. విశ్వాసంలో నువ్వు పడిపోవద్దు. నీ విశ్వాసము నిన్ను నిలవబెడుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా యోబును జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క యోబును జ్ఞాపకం చేసుకోనండి. కుమార్తెలు చనిపోయిన, భార్య విడిచిపెట్టిపోయిన, స్నేహితులు వెక్కిరించిన, ఉన్న సమస్తము పోయినా దేవుణ్ణి విడవలేదు. అంతకంటే రెట్టింపు పొందుకోలేదా? చిన్నపాటి శ్రమలకే రోజు భయపడి దేవుణ్ణి దూషిస్తుంటాం, దేవుణ్ణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాం. ఏం దేవుడు ఎంత నమ్ముకున్నావు? నీకు తెలుసు నువ్వు ఎలా నమ్ముకున్నావు, ఎంత నమ్ముకున్నావో. నువ్వు ఒకసారి ప్రశ్న వేసుకుంటే నీకు సమాధానం దొరుకుతుంది ప్రియ దేవుని బిడ్డ. కనుక నీ విశ్వాసము ఏ రీతిగా ఉంది? నమ్మిన నీ దేవుణ్ణి అలాగే పట్టుకొని ఉన్నావా, విడిచిపెట్టేసావా? అవసరత అయిపోయింది విడిచిపెట్టాను అనుకుంటున్నావేమో. లేదండి, నువ్వు చనిపోయే వరకు ఆ విశ్వాసం నీతో ఉండాలి. అప్పుడే నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను బ్రతికించేదే విశ్వాసం. అంతేగాని ఏదో రోగం వచ్చినప్పుడు ఏదో చర్చికి వచ్చాను నమ్ముకున్నాను కాదు. ఏదో అవసరతలు అప్పుల్లో ఉన్నప్పుడు ఏదో పలానా వ్యక్తి చర్చికి రమ్మంటే వచ్చాను, నా అప్పులు తీరిపోయినాయి నమ్ముకున్నాను, అది విశ్వాసం కాదు. యేసే ప్రభు అని, యేసే నిజమైన దేవుడని, యేసే పాపంలో నుండి ప్రతి వ్యక్తిని, ప్రతి ఆత్మను రక్షించి పవిత్రపరచి పరిశుద్ధులుగా మార్చి పరలోకాన్ని ఇచ్చే దేవుడని ఎరగడమే నిజమైన విశ్వాసం. ఈ లోకంలో నీ విశ్వాసము ఏ రీతిగా ఉంది? ఈ రీతిగా చూస్తూ పోయినట్లయితే శ్రమ వలన విశ్వాసం కదిలించబడకూడదండి. శ్రమల్లో నువ్వు పడిపోయినట్లయితే నీ యొక్క జీవితము అపవాదికి చిక్కుతావు. అప్పుడు వాడు నిన్ను మింగడానికి ఒక సింహం వలె, ఆకలితో ఉన్న సింహం వలె వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. కనుక నువ్వు అటువంటి అవకాశం ఇవ్వద్దు. నీ విశ్వాసం కష్టం వచ్చినా నష్టం వచ్చినా యేసే నా దేవుడు, ఆయననే నేను స్తుతిస్తాను. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుడే ఇస్తాడండి. మనకై మనం ఏది సంపాదించుకోవాలి, ఎన్ని సంపాదించుకోవాలనుకుంటాం, ఎన్ని చేయాలనుకుంటాం, చేయలేకపోతాం. కనుక నీ విశ్వాసమును నువ్వు కాపాడుకుంటే ఇదిగో దేవుడిచ్చే బహుమానం చాలా గొప్పది, స్థిరమైనదిగా ఉండాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 6:16 ప్రకారం అది ఒక నీకు ఆయుధం అని అక్కడ చెప్పబడుతుంది. విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి, అది ఒక ఆయుధం. ఆ యొక్క సింహం వంటి అపవాది నీ మీద పడడానికి వచ్చినప్పుడు ఆ యొక్క డాలును నీవు పట్టుకొని దానిని నువ్వు ఎదిరించవచ్చు. అది నీ పైన పడుకోకుండా ఇది నేను కాపాడుతుంది. నీకు అర్థమవుతుందా? అట్టి గొప్ప విశ్వాసంలో నీవు నిలబడకపోతే పడిపోతావు, ఎండిపోతావు. కనుక విశ్వాసంలో స్థిరులై నిలవబడాలి. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం ప్రకారము విశ్వాసమందు స్థిరులై కదలని వారై ఉండాలని వాక్యం చెప్తుంది. నువ్వు కదిలితే మాత్రం నువ్వు పడిపోతావు. నువ్వే మాత్రము కదిలినా నీ వృక్షము పడిపోతుంది. చాలాసార్లు కొన్ని వృక్షాలు చాలా పెద్దగా ఉంటాయి కానీ చిన్న గాలి వస్తేనే పడిపోయి ఉంటాయి. ఎందుకంటే అవి స్థిరంగా ఉండవు, ఆ వేరు లోపలికి తని స్థిరంగా అవి ఉండవు. కనుకనే ఆ రీతిగా మారుతుంది. ఇంకా చూసినట్లయితే ఈ విశ్వాసమందు మనము నిలకడగా ఉండాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ఈ యొక్క విశ్వాసము ద్వారా మనము ఎన్నో గొప్ప కార్యాలు చూడాలంటే హెబ్రీ 10వ అధ్యాయము 38వ వచనం ప్రకారము విశ్వాసం నుండి వెనుకకు తిరగకూడదు. ఒకసారి యేసే నీ దేవుడని, యేసే రక్షకుడని, చచ్చిపోయిన తర్వాత కూడా నన్ను బ్రతికిస్తాడని నమ్ముతావో అదే విశ్వాసం నీవు చనిపోయే వరకు ఉండాలి. అదే విశ్వాసము నీ యొక్క జీవిత ప్రయాణం ఈ లోకంలో అయిపోయే వరకు ఉండాలి. నువ్వు వెనక్కి తిరిగినావంటే మాత్రము నీ జీవితము నాశనం అవుతుంది. అందుకే అంటాడు, వెనుకున్నవి మరచి
ముందున్న వాటి కొరకై వేగిరపడము. వెనకున్నదంతా పాప జీవితం, వెనకున్నదంతా నాశనం, నీ వెనకున్నదంతా నిన్ను ఈ లోకంలో పనికి రానివాడిగా చూపించే కార్యాలే, దేవునికి దూరం చేసిన కార్యాలే, దేవుణ్ణి అవమాన పెట్టే క్రియలే నీవు చేస్తున్నావు. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ అటువంటి పరిస్థితి నీకు వస్తుంది. కనుక వెనక్కి తిరగొద్దు. నీ విశ్వాసం, నువ్వు పట్టుకున్న విశ్వాసం నువ్వు గట్టిగా పట్టుకొని ముందుకు సాగితే దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన రాజ్యంలో నీవు పాలి భాగస్తునిగా జీవిస్తావు. ఈ రీతిగా ఈ విశ్వాసమును మీరు ఎలా కాపాడుకోవాలంటే ఈ యొక్క హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8-9 వచనాల ప్రకారము నానా బోధలు వినకుండా హృదయమును స్థిరపరచుకోనండి. అందరూ చెప్పేవి వినండి, పర్వాలేదు, విన్న వాటిని అనుసరించకండి. పరిశుద్ధ గ్రంథము ఏ రీతిగా చెప్తుందో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయే నువ్వు చెప్తుంటే విన్నవాళ్ళు ఎవరైతే నువ్వు విన్నప్పుడు చెప్పారో అవి సరిగా ఉన్నాయా లేదా మీరు పరిశీలించి తెలుసుకొని ఉన్నట్లయితే మీరు ఏమాత్రము విశ్వాసం నుండి వైదొలగరు. ఏమాత్రము కూడా నీవు విశ్వాసం నుండి పడిపోవడానికి అవకాశం నీ జీవితంలో కలగదు. ఏది వింటే అది ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్, అది కరెక్ట్, ఇది కరెక్ట్ అని నువ్వు చూస్తూ పోతే నిన్ను నువ్వు కరెక్ట్ చేస్తూ పరిశుద్ధ గ్రంథము నీకేది చెబుతుందో దిగో దేవుని సహాయంతో వాటిని అనుసరించి నడిచినట్లయితే నీవు విశ్వాసంలో స్థిరంగా నాటబడతావు. కనుకనే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తిమోతిలకు రాసినటువంటి పత్రిక, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ చూడొచ్చు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ మంచి పోరాటం, నీ పోరాటం, ఆ విశ్వాసమును డాలు పట్టుకొని నీవు పోరాడాలి. మంచి పోరాటం పోరాడాలి. అపవాది నీ పైకి రాకోకుండా, అపవాది శక్తులకు నువ్వు లొంగిపోకుండా ఈ యొక్క డాలు ద్వారా నువ్వు రక్షించబడుతూ నీవు పాపములో పడకుండా జీవించాలి. అప్పుడు ఇదిగో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, ఇదిగో విశ్వాసమును కాపాడుకుని. ఏం కాపాడుకున్నాడంట? విశ్వాసము. నువ్వు ఆఖరిగా కాపాడుకోవాల్సింది అదే. ఆస్తుల్ని కాపాడుకోవడం కాదు, అంతస్తులను కాపాడుకోవడం కాదు, నీ కుటుంబాలను కాపాడుకోవడం కాదు, భూములను కాపాడుకోవడం కాదండి. నీ విశ్వాసమును కాపాడుకో. నీ తండ్రి అయిన దేవుడు నిన్ను అడిగినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి దానిని నువ్వు కోరి ఉన్నట్లయితే, కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. కనుక విశ్వాసంలో స్థిరులై అపవాదిని ఎదిరించే రీతిగా ఉండండి. చిన్న చిన్న శ్రమలకు మీరు పడిపోయి విశ్వాసంలో మీరు నిలవబడకపోతే ఇదిగో విశ్వాసము కాపాడుకోలేరు. నీ కొరకు దాచించిన చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న వాటికి నీవు భయపడి విశ్వాసం నుండి వెనుక తిరిగినట్లయితే విశ్వాసమును కాపాడుకోలేవు. నీ కొరకు దాచించినటువంటి నీతి కిరీటమును పొందుకోలేరు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఏ రీతిగా అయితే నమ్ముకున్నావో చాలా రీతిలో నమ్మొచ్చండి. రోగం పోతే నమ్ముకోవచ్చు, అప్పులు తీరిపోయినని నమ్ముకోవచ్చు, ఏదో నాకు మంచి కలుగుతుందని విశ్వసించవచ్చు. కానీ నీ విశ్వాసము యేసే రక్షకుడని నువ్వు విశ్వసించినట్లయితే, ఆయనే ప్రభు అని నీ హృదయంలో నీవు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, ఆయన మృతులలో నుండి దేవుని చేత లేపబడినాడని, ఒకరోజు మృతుడనైనా నన్ను లేపుతాడని నీ విశ్వాసము నీవు బలపరుచుకున్నట్లయితే, అదే విశ్వాసంలో నిలిచినట్లయితే, ఇదిగో నిరీక్షణతో కూడిన ఆ విశ్వాసము నిన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తుందని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు తెలియజేయచ్చు. ఒక సమయమున ప్రభా, మా యొక్క విశ్వాసములను కాపాడుకుంటకు అయ్యా నీ మాటల చేత మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, నీ కృప, నీ కనికరం మా ఎడల కుమ్మరించి అల్ప విశ్వాసము ఉండకోకుండా స్థిరమైన విశ్వాసమును కలిగి ఇదిగో తండ్రి మా యొక్క విశ్వాస జీవితంలోనూ అయ్యా మేము కాపాడుకుంటూ ఇదిగో తండ్రి మా పరుగు కడముట్టించుటకు మా కొరకు దాచించినటువంటి నీతి కిరీటమును పొందుకునే రీతిగా నీ మాటల చేత మమ్మల్ని బలపరిచి నీ యొక్క విశ్వాసంలో స్థిరులై నిలిచినట్లు నీ కృపను చూపమని వేడుకుంటూ ఈ యొక్క మాటలు విన్నటువంటి చూస్తూ
వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా స్థిరమైన విశ్వాసంలో నిలవబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఘనత మహిమ ప్రభావంలో మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు యొక్క కృప మనందరికీ తోడయుండునుగాక. అందరికీ వందనాలు. కలువరి సిలువను చూసానయ్యా, ప్రభువాని ప్రేమను తలచానయ్యా. కలువరి సిలువను చూసానయ్యా, ప్రభువాని ప్రేమను తలచానయ్యా. నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా. నా హృదయమంతా పగిలేనయ్యా, కన్నులు కన్నీటితో పొంగేనయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా. సిలువను మోసుకొని రక్తమంత చిందించి గాయాలతో నడిచినది చూసా. సిలువను మోసుకొని రక్తమంత చిందించి గాయాలతో నడిచినది చూసా. ఘోర ఎండలలో ముల్లరాళ్ళ మార్గములో నడిచిన శ్రమను నే చూసా. నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా. నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా. కాళ్ళు చేతులలో చీలలతో కొట్టినప్పుడు తల్లడిల్లిపోయినది చూసా. తలపై ముళ్ళ కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూసా.